ముఖ్యమంత్రి అవుతుందని ప్రకటించమనండి. జనం మీ వెంబడి పరుగులెత్తకపోతే చూడండి. వినండి సార్. ఈ రోజున కోడిగుడ్డు మీద ఏకలు పీకే కార్యక్రమం ఎవరు చేస్తూ ఉన్నారో మీకు తెలుసు. ఈ రోజున ఎందుకంటే మా పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు ఆవిడ కూడా తప్పు మాట్లాడలేదే. మగవాళ్ళే కాదండి లెగసీ కాపాడడానికి, ఆడవాళ్ళు కూడా లెగసీ కాపాడుతారు. ఈ రోజున ఇందిరాగాంధీ ఎవరండి? సోనియా గాంధీ ఎవరండి? తమిళనాడు సీఎం ఎవరండి? ఈ రోజున రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము కాదు. ఇలాగే లేడీస్ కూడా, ఆ అమ్మాయిలకు కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళండి. ఈ రోజున రజనీకాంత్కి ఇద్దరు కూతురు కదండి. ఆ రోజున రజనీకాంత్ గారు ఎప్పుడు బాధపడలేదా నాకు కొడుకులు లేరని? వాళ్ళు లెగసీ కంటిన్యూ చేయట్లేదా? అలాగే ఈ రోజున ఆడవాళ్ళకు కూడా ఒక లెగసీ కంటిన్యూ అవుతుంది. మగవాళ్ళే కాదని అన్నారు, తప్పే ఉంది. ఆవిడ ఎక్కడ కూడా చిరంజీవి గారిని యుద్ధం చేసి మాట్లాడలేదా? ఈ రోజున వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లేడీ అయినటువంటి మరి చాలా మానవత్వ దృక్పథం ఉన్నటువంటి ఉపాసన గారి గురించి కూడా ఆవిడ మాట్లాడారే. తప్పుగా మాట్లాడలేదు కదా. ఈ రోజున అపోలో సంస్థ అంతా ఆవిడే కదా భుజాల మీద మోస్తూ ఉంది. ఈ రోజున ఎగ్జాంపుల్ గా మాట్లాడారు. ఆవిడ గురించి ఎందుకు మీరు ఎక్కేసి తొక్కేసి మాట్లాడవలసిన అవసరం ఉంది? మీరు శ్యామల గారిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఈ రోజున శ్యామల గారు ఏదైనా విషయం మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుందన్న విషయంతో మీరు భయపడి శ్యామల గారిని టార్గెట్ చేసి మరి అశాపకరమైన పదజాలంతో మాట్లాడవలసిన అవసరం ఉంది. వాసుదేవ్ గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, షర్మిల గారు సీఎం అవ్వాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు అమలు చేయట్లేదు కాబట్టి ప్రజా పోరాటం చేస్తే ఆవిడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారు ఆవిడ. అంతేగాని అన్నయ్య మీద యుద్ధాలు చేస్తారో, అన్నయ్య మీద ఆ బాణాలు ఇస్తుతారో సీఎంలు ఎవరండి? మీకేమైనా వ్యక్తిగత కారణాలు కానీ వ్యక్తిగత గొడవలు కానీ ఉంటే వ్యక్తిగతంగా మీరు చూసుకోండి. రాష్ట్ర రాజకీయాలకి నేను కూడా మీరు అన్న మాటలు మీకే అప్పచెప్తున్నాను లక్ష్మణరావు గారు. అన్నయ్య చిరంజీవి మీద ఏదో టార్గెట్ చేసి మాట్లాడితే ఎవరు సీఎంలు కారు, గుర్తుపెట్టుకోండి. రెండోది, మీకు దమ్ము ధైర్యం అంటే మీ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే షర్మిల మా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించండి. మీరు స్టార్ట్ చేయండి లెగసీ. రాజశేఖర రెడ్డి గారి లెగసీ అంటే ఏంటో మీరు చూపించండి. వాసుదేవ్ గారు చూపించడానికి ఆవిడ ఒక పార్టీ పెట్టుకొని ఇంకో పార్టీకి పిలవండి. అమ్మ నువ్వే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే వచ్చేస్తుంది ఆవిడ, పిలవండి. ఆవిడ కూడా ఒక పార్టీకి అధ్యక్షురాలు. వాసుదేవ్ గారు వస్తున్నా బాలగొండ గారు సుజాత గారు మీరు ఆగండి. సుజాత గారు మీరు ఆగండి. సుజాత గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. సుజాత గారు మీరు ఆగండి. వినండి ఒక్క నిమిషం సార్. వాసుదేవ్ గారు ఒక్క నిమిషం సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, అది జనసేన పార్టీ కాదురా నాయన, కామాంధ్ర కామసేన. అందుకే ఆ పేరు పోగడానికి ఈ రోజున సనాతన సేన, సనాతన ధర్మసేన అని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఉత్తర భారతదేశం వదిలేసి దక్షిణ భారతదేశం కింద తిరుగుతూ ఉన్నాడు. అంటే రేపు రాబోయే ఎలక్షన్లన్నీ కూడా 1-2 సంవత్సరాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రాబోతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లకి పవన్ కళ్యాణ్ గారిని ఒక పావుగా వినియోగించుకొని బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ఆ రోజున ఎప్పుడో అడిగితే బీజేపీ పార్టీ ఈ రోజున రోడ్ మ్యాప్ ఇచ్చింది. కాబట్టి రోడ్ మ్యాప్లు వ్యూహాలు మీకే ఉంటాయా? ఆయనకు ఉండవా, ఉండకూడదా? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను లక్ష్మణరావు గారు. రోడ్ మ్యాప్లు వ్యూహాలు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఉంటాయా? ఆయనకు ఉండవా? కూటమికి ఉండవా? ఆయన సౌత్ ఇండియాలో ఈరోజు బీజేపీకి దన్నుగా నిలబడి గట్టిగా ఆయన ప్రచారం చేస్తున్నారు, ఎమర్జ్ అవుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ స్థాయికి ఎదిగారు ఆయన. అవి కనపట్టలేదా మీకు? రామదేవ్ గారు నమ్మబదులు కాక నాకేమంటే మీరు ఏదైనా అనుకోండి, ఎన్ని ఎలివేషన్లు తీసుకోండి. ట్రంప్ కాదు పవన్ కళ్యాణ్ గారు అమెరికాకి అధ్యక్షుడు అని చెప్పండి. ఎవడొద్దన్నాడు అండి? రష్యాకి పుత్రి కాదు పవన్ కళ్యాణ్ రష్యా అధ్యక్షుడు అని చెప్పండి. అరే బాబు, నార్త్ కొరియాకి కిమ్ కాదు పవన్ కళ్యాణ్ నార్త్ కొరియా నడిపిస్తున్నాను చెప్పండి. మాకే అభ్యంతరం. ఐక్యరాజ్య సమితి మొత్తం కూడా ఈయన సభాధ్యక్షుడిగా నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పండి. మాకే అభ్యంతరం. ఎవడు ఎలివేషన్ అడిచుకుంటాడు? డిబేట్ లో మీరు టైం